దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానమును ధ్యానిస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేతురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి దుష్టులందరినీ అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పరలోక రాజ్యపు మర్మములను బోధిస్తూ చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని మనం ధ్యానిస్తున్నాము. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలతో నిండి ఉన్నటువంటి ఒక వలను పోలి ఉన్నది. అయితే ఆ జాలరులు ఆ వలను వేసిన వారు మరి ఆ చేపలన్నిటినీ వలను బయటికి లాగి చేపలన్నిటినీ వేరు చేసేలాగున దేవుని రాజ్యం ఉంటుంది. యుగ సమాప్తి యందు దేవుని రాజ్యము అలాగూ ఉంటుంది. మనుష్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో తన దూతలను పంపించి నీతిమంతులను చెడ్డవారిని వేరుపరిచి నీతిమంతులను తన తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిని దేవుని రాజ్యంలో తన రాజ్యంలో ఆ నిత్య రాజ్యంలో పాలిభాగస్తులు కావడానికి, అలాగే మరి చెడ్డవారిని ఇదిగో అగ్నిగుండములో వేయటానికి సిద్ధపరచడానికే ఆ క్రీస్తు ప్రభుల వారు రాబోతున్నారని యేసయ్య ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, మనం చూసాం మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రణాళికను చూసాము. దేవుడు ఓపికతో కనిపెడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క వలలోనికి నీవు నేను రావాలి. ఆ దేవుని సువార్త ద్వారా దేవుడు ఈ లోకమంతటిని తన యొద్దకు చేర్చుకోవడానికి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మరి ఈ లోకమంతటిని తన యొద్దకు చేర్చుకోవడానికి మరి తనను ఈ లోక రక్షకుడిగా పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి సువార్తను, దేవుని ప్రేమను, దేవుని రక్షణను, దేవుని కృపను, దేవుని ప్రత్యక్షతను మనకు బయలుపరిచాడు. దేవుని అధికారంలో నీవు నేను జీవిస్తే, ఆయన చిత్తంలో నీవు నేను జీవిస్తే, ఆయన కొరకు నీవు నేను జీవిస్తే, నీవు నేను ఆ మంచి చేపలను పోలిన వారము, నీవు నేను మరి ఆయన రాజ్యంలోనికి చేర్చబడతాం. ఒకవేళ మరి నీవు నేను ఆయన చిత్తానికి లోబడక, ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించక, మరి శరీరాశలు అనుసరించి ఈ లోకాశలు అనుసరించి సాతానుకు మరి విధేయులమై మనము జీవిస్తే, అంధకార సంబంధమైన చీకటి కార్యములలో నీవు నేను పాలిభాగస్థులమైతే ఆ మరి చెడ్డ చేపల వలె, ఆ చెడిపోయిన చేపల వలె బయట పారవేయబడతాం. దేవుని రాజ్యంలో మనకు చోటు ఉండదు. అది ఎంత భయంకరమైనటువంటి స్థలము. అగ్నిగుండంలో వారు పడవేయబడుతూ ఉన్నారు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట. చూసారా ప్రియులారా, ఈ లోకంలో నీవు నేను వేదనను భరించలేము. వేదన అంటే ఎట్టిదో మనందరికీ తెలుసు. అగ్నిగుండము తీవ్రత ఎలాంటిదో మనందరికీ తెలుసు. కాబట్టి అలాంటి అగ్నిగుండంలో నుంచి, అలాంటి మరణములో నుంచి, అలాంటి నరకములో నుంచి నీవు నేను తప్పించబడాలని దేవుడు నిన్ను నన్ను తన యొద్దకు చేర్చుకోవాలని మరి గొప్ప రక్షణ సువార్తను, తన ప్రేమను, తన కృపను,
తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు ప్రకటించాడు. ఎంతమంది అయితే తమ హృదయాలు మార్చుకొని తమ పాపములను విడిచిపెట్టి తమ క్రియలను మార్చుకుంటారో, హల్లెలూయా, తమ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు ఎంతమంది అయితే తిరుగుతారో వారందరినీ మరి దేవుని కొరకు ప్రత్యేకపరచడానికి క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసాము క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో. ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఇక్కడ ఈ పొట్టు చెడ్డ చేపలకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. మరి ఈ లోకంలో నుంచి మరి మంచి చేపలను చెడ్డ చేపలను వేరు చేయడానికే ఆయన వచ్చాడు. అందుకే ఆయన ఇదిగో ఆ గలిలయ సముద్ర తీరమున నడుచుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండిగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియా అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. వెంటనే యేసు, నా వెంబడి రండి, మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతును అని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారును తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసయ్య మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన వెంటనే ఆయన గలిలయ సముద్ర తీరమున నడుస్తూ ఉన్నాడు. మరి పేతురు అనబడిన సీమోను పేతురు గారు అలాగే ఆయన సహోదరుడైనటువంటి ఆంద్రేయ 2 సముద్రంలో వల వేస్తూ ఉంటే మీరు నా వెంబడి రండి అని వారిని పిలిచాడు. ఎందుకు అంటే ఇదిగో మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుష్యులను పట్టే జాలరులు. మరి దేవుని సువార్త ద్వారా దేవుని కొరకు మనుష్యులను అనగా మంచి చేపలను పోలినటువంటి మనుష్యులను. ఎవరు ఆ మంచి చేపలను పోలిన మనుష్యులంటే ఇదిగో క్రీస్తు ప్రభుల వారి సువార్తను విని ఆ వలలోకి వచ్చినటువంటి వారు. అనగా ఆ క్రీస్తు ప్రభుల వారి సువార్తను అంగీకరించి ఆయన నామమందు విశ్వాసముంచి మరి తమ హృదయములను దేవునికి అప్పగించి దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి వారే మంచి చేపలను పోలినటువంటి వారే దేవుని కొరకు మరి సిద్ధపరచబడతారు. దేవుని మహిమలో క్రీస్తు ప్రభుల వారి మహిమలో పాలిభాగస్తులు అవుతారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఇంకిద్దరిని పిలిచాడు. యాకోబు అతని సహోదరుడైన ఆంద్రియా, యోహాను, జెబెదయి కుమారులైనటువంటి యాకోబు వారి సహోదరుడైన యోహాను. వారిద్దరూ దోణిలో వలలు బాగు చేసుకుంటుండగా మరి వారిని కూడా పిలిచాడు. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఆ సువార్త వలలో ఉన్నావా? లేదంటే ఇంకా ఆ వల నుంచి నీవు తప్పించుకోవాలని చూస్తున్నావేమో. లేదంటే ఆ వలలో ఉండి కూడా ఆ చెడిపోయినటువంటి చేపలను పోలినటువంటి జీవితం జీవిస్తున్నావేమో. ఈరోజు నీ హృదయాన్ని పరీక్షించుకో. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. నేనే అల్ఫాయు ఒమేగాయు,
మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునయ్యున్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. హల్లెలూయా. వారే మంచి చేపలను పోలినటువంటి వారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున నీవు నేను మరి ఈ లోకంలో జరిగించినటువంటి క్రియలన్నిటిని బట్టి ఆయన మనకు సిద్ధపరిచినటువంటి జీతము ఆశీర్వాదం. చెడ్డవారికైతే ఆయన మరి స్పష్టంగా తెలియజేశాడు. చెడ్డవారికి ఇదిగో మండుచున్నటువంటి అగ్నిగుండం సిద్ధపరచబడి ఉన్నది. చెడ్డవారి కొరకు అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. కానీ ఇదిగో నీవు నేను ఆయన సన్నిధానంలో, ఆయన సన్నిధిలో నీవు నేను ఉండవలసిన వారమై ఉన్నాము. జీవవృక్షమునకు హక్కుదారులము. ఆయన పట్టణంలో ఇదిగో ఆయన సన్నిధి, ఆయన నివాసము అక్కడ మనుష్యులతో కూడా ఉన్నది. ఆ నిత్య రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో దేవుని సన్నిధి, దేవుని మహిమ అక్కడ ఉంది. ఆయనే వారికి వెలుగై ఉన్నాడు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో నివాసముండును. వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. హల్లెలూయా. మరి ఈ మంచి చేపల కొరకు, ఈ నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలము, అక్కడ దేవుని సన్నిధి ఉన్నది, అక్కడ దేవుని నివాసం ఉన్నది. వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యున్నాడు. హల్లెలూయా. అక్కడేముందో తెలుసా? ఇదిగో అక్కడ సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు వారికి దేవాలయమై ఉండును. ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. జనములు దాని వెలుగునందు సంచరించురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దరు. అక్కడ నీతిమంతులు, మంచి చేపలను పోలినటువంటి వారు, దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది రక్షణ పొందినటువంటి వారి కొరకు సిద్ధపరచబడిన స్థలము దేవుని సన్నిధి, క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యము. హల్లెలూయా. మరి అట్టి రాజ్యంలో నీవు నేను పాలిభాగస్థులమవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీని వల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహాయం మాకు దయచేసిన ప్రభువా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మాకు ప్రకటించినటువంటి సువార్తను మేము అంగీకరించి యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మా పాపముల నిమిత్తం మరణించి మరణమును జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి లేచాడని విశ్వసించి అయ్యా ఆ రక్షణను పొందుకొని మీ నిత్య రాజ్యములో వారసులమయ్యే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. మా కుటుంబాలన్నీ, మా బిడ్డలందరూ ప్రభువా మంచి చేపలను పోలినటువంటి ఆ సాక్ష్యము కలిగి మీ నిత్య రాజ్యంలో పాలిభాగస్తులై కృప దయచేయమని సమస్త మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.